నువ్వు మానవుడు, నేను దేవుడిగా కావాలని కాదు. నువ్వు దేవుడివి, మానవుడుగా కా. నువ్వు దేవుడివి, మానవ జన్మతో మానవుడు కాక. నువ్వు దేవుడివి, కోడి జన్మతో కోడివి కాక. నువ్వు దేవుడివి, పులి జన్మతో పులివి కాక. మనం అనుకున్న దానికి వాస్తవానికి ఎంత విరుద్ధంగా ఉంది చూడండి. మనం ఈ శరీరమే నేను అనుకుంటూ, నేను మానవుడిని, అక్కడెక్కడో కనపడిన దేవుడు ఉన్నాడు, నేను వాడితో కలవాలి, నాకు మోక్షం కావాలి అనుకుంటూ ఉంటారు. కానీ మనం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, ఆ మోక్షంలో ఉండి వచ్చిన వాళ్ళమే. ఆ మోక్షమే నేను, ఆ దైవత్వమే నేను. అహం బ్రహ్మాస్మి. నువ్వు కూడా అదే, తత్వమసి. నువ్వు అదే అయి ఉన్నావు. ఇప్పుడు ఇదిగా వచ్చావు. నువ్వు ఇదిగా జీవించు. ఇదిగా జీవించడం కోసమే నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు. మనం నిజంగా దేవుళ్ళమై ఉన్నాం, మనకు తెలియటం లేదు అది. దక్షిణ భారతదేశంలో చిదంబరంలో ఒక దేవాలయం ఉంది, గొప్ప దేవాలయం. అన్ని దేవాలయాలాగే లోపలికి వెళ్తే గర్భగుడిలో అక్కడ ఏ విగ్రహము లేదు, రాముడు లేడు, కృష్ణుడు లేడు. అక్కడ ఒక అద్దం ఉంటుంది. అద్దంలో ఎవరు కనబడతారు? మనకి మనమే కనబడతాం. అంటే మనమే దేవుళ్ళం. మనకి ఈ శరీరమే కనబడుతుంది. ఇదే ఇందుకోసం జీవించడం కోసం మనం వచ్చాం. మనం మానవుడిగా పుట్టి, నేను ఎందుకు మానవుడిగా పుట్టాను బాబు అని ఏడుస్తున్నాం. నేను ఎందుకు ఆడదానిగా పుట్టాను నువ్వు బాబు అని ఏడుస్తున్నాం. నన్ను ఎందుకు పేదగా పుట్టించావు దేవుడా అని పుట్టిస్తాం. మనమే పేదగా పుట్టాం. మనమే ధనికుడిగా పుట్టాం. ఒక జన్మలో పేదగా పుట్టి ఆ పేదతనాన్ని అనుభవించడం కోసం, ఒక జన్మలో ధనికుడిగా పుట్టి ఆ ధనికుడి జీవితాన్ని అనుభవించడం కోసం, ఒక జన్మలో ఆడగా పుట్టి ఆడ జీవితాన్ని అనుభవించడం కోసం, ఒక జన్మలో మగగా పుట్టి మగ జీవితాన్ని అనుభవించడం కోసం, ఒక జన్మలో 10 మంది పిల్లలతో పుట్టడము, ఇంకో జన్మలో పిల్లలు లేకుండా పుట్టడము. ఇదంతా మన ఛాయిసే. మన ఇష్టంతో మనం వచ్చాం. మనం ఎందుకంటే కొత్త అడ్వెంచర్ కావాలి మనకి. చేసిందే మనం చేయము. గత జన్మలో 10 పిల్లలతో పుట్టాను, ఈసారి ఏ పిల్లలు లేకుండా ఉంటాను, అందరి పిల్లల్ని నా పిల్లలుగా చూసుకుంటాను అని ఛాలెంజ్ తీసుకుని వస్తుంది దేవుడు. మన పరిస్థితులు మనకి గొప్ప బహుమానాలు, గొప్ప అడ్వెంచర్స్, సాహసయాత్రలు. చాకలాడిగా పుడితే అదొక సాహసయాత్ర, కోడిగా పుడితే అదొక సాహసయాత్ర, పులిగా పుడితే అదొక సాహసయాత్ర, రాజుగా పుడితే ఒక సాహసయాత్ర, పేదగా పుడితే ఒక సాహసయాత్ర. ఏది సాహసయాత్ర కాదు, ఏది అడ్వెంచర్ కాదు. ఆ దైవత్వానికి అన్ని అడ్వెంచర్సే. ఏ అడ్వెంచర్, ఏ సాహసయాత్ర కూడా తక్కువ సాహసయాత్ర కాదు, ఎక్కువ సాహసయాత్ర. అన్ని సరి సమానమైన సాహసయాత్రలు. ఒక చాకలాడి జీవితము, ఒక కార్పెంటర్ జీవితము, ఒక ప్రైమ్ మినిస్టర్ జీవితము, ఒక రాజు జీవితము, ఒక ధనికుడి జీవితము, ఒక పేదవాడి జీవితము, ఒక ధ్యాని జీవితం, ఒక ఋషి జీవితం కూడా. ఎక్కడ చూసినా దైవత్వమే ఉంది. చూసేవాడికి కళ్ళు మూసుకుంటే ఏమీ కనబడదు, తెలుసుకోకపోతే ఏమీ కనబడదు. ఈ విషయం మనం తెలుసుకోవాలి. మనం దైవత్వంగానే ఉన్నాము, దైవత్వంలోనే జీవిస్తున్నాము. నా చాకలాడి జీవితం ఎంతో గొప్పది. ఎంతో గొప్పది కాకపోతే నేను చాకలాడికి ఎందుకు పడతాను? నేను ఒక్కటే గొప్పది కాంది, మాంసం తినడము అంతే, అంతకనికి ఏమీ లేదు. ఎందుకంటే ఇంకొక జీవితానికి నువ్వు అడ్డుపడుతున్నావు. నువ్వు ఒక శరీరం చనిపోయి ఉంది, ఒక మేక చనిపోయి ఉంది, ఆ శరీరాన్ని తిను, నో ప్రాబ్లం. కానీ బతుకున్న దాన్ని చంపి తినద్దు. చచ్చిపోయిన దాన్ని తిను, ఎవడవుతున్నాడు? అక్కడెక్కడ నష్టం ఏం లేదు. నిన్ను నువ్వు నష్టపరుచుకుంటున్నావు అంతే. అంటే ఈ పెట్రోల్ ఇంజన్లో కెరోసిన్ పోస్తున్నావు, అది నువ్వు నష్టపోతావు. నువ్వు నష్టపోవాలని కోరుకుంటావు, నువ్వు నష్టపో, నాకేం పర్వాలేదు. కానీ ఆ మేకను, బతుకున్న మేకను చంపి తినద్దు. చచ్చిపోయిన దాన్ని తిను. సహజంగా చచ్చిపోయి ఉంటుంది, నువ్వు పో, శవాన్ని తిను. అక్కడ పక్కవాడికి నువ్వేం హాని చేయటం లేదు, నీకు నువ్వు హాని చేసుకుంటావు, అది నీ ఇష్టం. అది నీకు నువ్వు హాని చేసుకుంటావు, నాకేమీ పర్వాలేదు. ఎందుకంటే నువ్వు ఆ అనుభవం కోసం వచ్చావు, తిను. నువ్వు బాగా తాగి పడుకుంటానంటే నీ లివర్ నువ్వు పాడు చేసుకో. నీ జీవితంలో నువ్వు సర్వస్వతంత్రుడివి, కానీ పక్క వాళ్ళ జీవితంలో ఆ జీవితం హరించే హక్కు నీకు లేదు. ఒక ఆవు చనిపోయి ఉంటుంది, దాన్ని కోసుకుని తిను, నాకేమీ పర్వాలేదు. బతుకున్న ఆవుని చంపి ఆ మాంసం తినవద్దు. అది ఘోరము, అది మహాపాపము, అది అధర్మము.
అది హింస, అది పాపము. చచ్చిపోయిన మనిషి ఉంటాడు, ఆ చచ్చిపోయిన మనిషి కూడా తిను, నో ప్రాబ్లం. హాస్పిటల్లో ఎంతమంది చచ్చిపోయి అవుతారు, వాళ్ళ శరీరాన్ని ఇంటికి తెచ్చుకో, వాటిని వండుకో, కారం ఉప్పు వేయి తిను, ఎవడు వద్దండు. నువ్వు ఏ పాపము చేయడం లేదు. నీకు నువ్వు హాని చేసుకున్నా అది వేరే మాట. నువ్వు పాపం చేయడం, ఇంకోళ్ళకి హాని చేయటం లేదు. హాస్పిటల్లో చనిపోయే వాళ్ళంతా మనుషులు ఉంటారు, వాళ్ళంతా ఇంటికి తీసుకొచ్చి వండుకుని తిను. కోడి మాంసం తిను, మేక మాంసం తిను, ఆవు మాంసం తిను, కానీ చనిపోయిన దాని మాంసం తిను. బతుకున్న దాన్ని మటుకు చంపడానికి వీల్లేదు. నో వే. అది ఇంకా జీవించాలనుకుంటే ఇంకో 10 రోజులు ఆ మేక, ఆ ఆవు నువ్వు చంపకుండా ఉంటే అది ఇంకో 10 రోజులు బతుకుండేది. ఆ 10 రోజుల అనుభవాన్ని నువ్వు హరిస్తున్నావు. అది పాపం కదా. నీ జీవితాన్ని ఎవడు హరించడానికి వీల్లేదు, మరి ఇంకోటి జీవితం నువ్వు ఎలా హరిస్తావు? కోడి జీవితం గొప్పది, మేక జీవితం గొప్పది, ఆవు జీవితం గొప్పది, ఒంటె జీవితం గొప్పది, మొసలి జీవితం గొప్పది, పులి జీవితం గొప్పది, మానవ జీవితం గొప్పది. ఏ జీవితం గొప్పది కాదు, ఏ సృష్టి గొప్పది కాదు, ఏ దేవుడు గొప్పవాడు కాదు. వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ అవుట్ టు హ్యావ్ హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్, ఆర్ వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ అవుట్ టు హ్యావ్ యానిమల్ ఎక్స్పీరియన్సెస్, ఆర్ వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ అవుట్ టు హ్యావ్ బర్డ్ ఎక్స్పీరియన్సెస్. నేను ఒక గద్దగా పుడతాను, ఎంత బాగుంటుందో గాలిలో ఎగురుతుంటే, నా లెక్కలు ఆడిస్తుంటే. నేను ఒక పాముగా పుడతాను, నేను ఒక ఎలకగా పుడతాను, నేను ఒక పందికొక్కులా పుడతాను, కాక్రోచ్లా పుడతాను. అనుభవం నాకు కావాలి. నాకు గద్దలా ఉంటే ఎలా ఉంటుంది జీవితం నాకు తెలియాలి. నేను ఏం చేయాలి? నేను కూడా గద్దలా పుట్టాలి. నాకు మనుష్య జీవితం తెలుసు, మనుషులుగా పుట్టాను. నాకు గద్ద జీవితం తెలీదు, నేను గద్దగా పుట్టాల్సిందే. వచ్చే జన్మలో నేను ఏం చేస్తాను? ఓకే, పోయిన జన్మలో నేను మానవ జన్మగా పుట్టాను, ఈసారి నేను గద్దగా పుడతాను, నాకు గద్దగా ఉండాలని కోరిక ఉంది, నేను గద్దనవుతాను. అవుతావు. ఆ గద్ద పిండంలో నువ్వు చేస్తే ఆ గద్దగా తయారవుతావు. మానవ పిండంలో తయారు చేస్తే నువ్వు మానవుడిగా తయారవుతావు. ఒక ఆవు పిండంలో చేరితే నువ్వు ఆవుగా తయారవుతావు. ఎవరు చేరుతారు? ఆ భగవంతుడే చేరుతాడు, ఆ దేవుడే చేరుతాడు. ఎందుకు చేస్తాడు? ఆ విధమైన సాహసయాత్ర చేయడం కోసం. పాముగా పుడతాను, గద్దగా పుడతాను, ఎలకలా పుడతాను, పిల్లిలా పుడతాను, కుక్కలా పుడతాను. కుక్కగా పుట్టి ఆ యజమాని ఇంటిని కాపలా కడుతుంటాను జీవితం అంతా, విశ్వాసంగా జీవిస్తాను. నా యజమాని నేను కాపాడుకుంటూ జీవిస్తాను జీవితం అంతా. ఎవరైనా నా యజమానికి శత్రువు వస్తే వాడిని పీకు తినిస్తాను అని కుక్కగా పుడతాడు భగవంతుడు. మేము పోరా కుక్క వెధవా అంటాం, మనం చీపో అంటాం. ఏమైనా అర్థం ఉందా? ఎవరిని చీపో అంటున్నావు నువ్వు? దేవుణ్ణి. ఒకసారి షిర్డీ మహాయజ్ఞంలో ప్రతిరోజు ఒక కుక్క వచ్చేది. అందరూ కుక్క కుక్క అన్నారు, కానీ చూస్తే అక్కడ షిర్డీ సాయిబాబా ఉన్నారు. ఆయన కుక్కగా వచ్చాడు ఆయన. సో మనం ఎవరిని చీపో అంటున్నాం? షిర్డీ సాయిబాబాని చీపో అంటున్నాం. ఆయన ఎందుకు వచ్చాడు? ఆ కుక్కగా మన దగ్గరికి వచ్చాడు, మన యజ్ఞంలో పార్టిసిపేట్ చేయడం కోసం. ఆయన షిర్డీ సాయిగా వస్తాడేంటి? ఏదో రూపం తీసుకొస్తాడు. ఆయన కుక్కగా వచ్చాడు. ఆయన ఆ వారం 10 రోజులు అక్కడే ఉన్నాడు ఆయన కుక్క రూపంలో. అంటే నేను ఉన్నాను ఇక్కడ, మీరు యజ్ఞం చేసి నేను ఉండకుండా ఎలా ఉంటాను? కానీ నా ఇష్టం వచ్చింది నేను శరీరం తీసుకుంటాను. కుక్క శరీరం తీసుకుని వచ్చాడు. మనకి కుక్క శరీరం కనబడుతుంది, కుక్క వెధవా పో అంటాం, తంతాం, చీ కొడతాం. కానీ అక్కడ ఉన్నది షిర్డీ సాయిబాబా. ఆ షిర్డీ సాయిబాబా కుక్కగా ఎందుకు వచ్చాడు? బాబు నేను షిర్డీ సాయిబాబాని, ఆ కుక్కలు అందరూ షిర్డీ సాయిబాబాలో ఉన్నారు, దేవుడు ఉన్నాడు, ఏ దేవుడిని నువ్వు చీ కొట్టద్దు, చేతనైతే సహాయం చేసి కాస్త ఇంత ఒక రొట్టె ముక్క పెట్టు, అంతేగాని చీ కొట్టకు. ఏ జీవితమైనా నువ్వు దరిద్రంగా చూస్తే నీ అంత దరిద్రం ఇంకొకటి లేదు. నువ్వు ఆధ్యాత్మికుడు కానివి కాదు. లోక సమస్త సుఖినో భవంతు, లోకమంతా సుఖంగా ఉండాలని కోరుకునడమే ఆధ్యాత్మికత. నీ దగ్గర 2 రొట్టెలు ఉంటే ఒక రొట్టె తిని ఇంకో రొట్టెకి పక్కవాడికి పెట్టడం, ఒక కుక్కకు పెట్టడం, ఒక పక్కవాడికి పెట్టడం, అది ఆధ్యాత్మికత. పంచుకుని తినడం ఆధ్యాత్మికత. కలిసి ఉండడం ఆధ్యాత్మికత. కలిసి ఉంటే కలిసి సుఖం. దేంతో కలిసి ఉంటే? కుక్కతో కలిసి ఉంటే, పిల్లితో కలిసి ఉంటే. పరమశివుడు పాములతో కలిసి ఉన్నాడు. విష్ణుమూర్తి గద్ద మీద కూర్చున్నాడు. గరుడు
విష్ణుమూర్తి పాముని ఆసనంగా చేసుకుని కూర్చున్నాడు. దత్తాత్రేయుడి దగ్గర ఎప్పుడు 4 కుక్కలు ఉండేవి. అయ్యా బాబా, కనుక వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ అవుట్ టు హ్యావ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్, వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ అవుట్ టు హ్యావ్ హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్. మనం దేవుళ్ళమై ఉన్నాం.